అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గ్రామ సభలో భాగంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి పలు గ్రామ సభల్లో పాల్గొన్నారు. ముందుగా చుప్పదండి నియోజకవర్గంలో ఉన్నటువంటి నారాయణపూర్ రిజర్వాయర్కి సమస్య గత కొంతకాలం నుంచి పెండింగ్లో ఉంది. దశాబ్ద కాలం పైగా ఇది ప్రాజెక్టు వల్ల ఇంకా పూర్తి కాలేదు. భూ నిర్వాసితుల సమస్య ఉంది. నారాయణపూర్ గ్రామస్తులు వాన వస్తే, వరద వస్తే ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ చెరువు నిండినప్పుడు సైతం ఆ కట్ట ఎప్పుడు కూలిపోతుంది. ఇప్పటికే విష పురుగులు వస్తున్నాయి, భయంకరమైనటువంటి జంతువులు వస్తున్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నాం అనేటువంటి ఆవేదన వ్యక్తం చేశారు. చాలాసార్లు ధర్నాలకు దిగారు, తాము నిరసనలు తెలిపారు. తాజాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఈ ప్రాజెక్టుకి సంబంధించి భూసేకరణ చేస్తాం, మంగపేట, నారాయణపూరు, విస్తార్పూర్ గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజల్ని ఆదుకుంటాము, భూసేకరణ చేసి నష్టపరిహారం అందిస్తాం, త్వరలోనే దీన్ని ఎక్స్టెన్షన్ చేస్తామని సైతము ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఈ నారాయణపూర్ రిజర్వాయర్ ద్వారా దాదాపు చొప్పదండి అలాగే వేములవాడ నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో ఉన్నటువంటి చెరువులకి నీటిని పంపింగ్ చేయొచ్చు. ఈ పంపింగ్ చేయడం ద్వారా 70,000 ఎకరాలకి సాగునీరు అందించేటువంటి అవకాశం కల్పిస్తుంది. అలాగే గత దశాబ్ద కాలం నుంచి కూడా పెండింగ్లో ఉన్నటువంటి కలికోట సూరమ్మ చెరువు, ఇది వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం కిందికి వస్తుంది, రుద్రంగికి సమీపంలోనే వస్తుంది, ఇది కొడిమాల నుంచి ఇటువైపు వస్తుంది. దీనికి సంబంధించి సైతం ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి పొన్నంతో కలిసి పర్యవేక్షించారు. ఆది శ్రీనివాస్, వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విజ్ఞప్తి మేరకి దానికి సైతం అభివృద్ధి తీసుకుపోవడానికి ముందుకుంటా అని చెప్పి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. ఇక ధర్మపురి ప్రాంతంలోని సైతం జైన ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులు, ఇతరత్ర పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేస్తానని ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి ఇప్పటికే రాజకీయంగా ఆరోపణలు ప్రత్యారోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఈ ప్రాజెక్టులకు సంబంధించి, రిజర్వాయర్లకు సంబంధించినటువంటి అంశం ఇప్పటికైనా ఒక కొలిక్కి వస్తుందా అనేటువంటి చర్చ అయితే బలంగా కొనసాగుతుంది. వీటిని సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ రిజర్వాయర్లని, చెరువులని మరమ్మతులు చేయాలి, పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలి అని స్థానిక ప్రజలు, రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.